సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. పేదల భూములపై ప్రభుత్వం కన్నుపడిందని విమర్శించారు. కోహెడా ఫ్రూట్ మార్కెట్ ను బీఆర్ఎస్ నేతలు సందర్శించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. కమిషన్ల కోసం ప్రభుత్వ భూముల్ని దళారులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పేదల జీవితాల కంటే దళారులే ప్రభుత్వానికి ముఖ్యమా అంటూ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి భూమి చుట్టే తిరుగుతుంది. ఆడ భూమి కనబడ్డది మాయమిగా. ఇప్పుడు ఈ భూమి మీద కన్నుపడ్డది. ఇది మంచిగా కట్టిన ఇల్లు పెట్టిన పోయి వాళ్ళకి తయారు ఉన్నది. ఇంట్లో ఉన్న ఇబ్బందులన్నీ తీసేసి మంచిగా మార్కెట్ కడదామని దీన్ని తయారు పెడితే దీని మీద కన్నుపడ్డది. ఇక మార్కెట్ ఏమన్నా కానీ ఆ మార్కెట్ కట్టినా కట్టకుండా అభ్యంతరం అది అయినప్పుడు అవుతుంది. కానీ ఇప్పుడైతే దీన్ని అయితే లేపుకుందామని అందుకే ఎవడో వచ్చిందట కేరళకి వెళ్ళి చెన్నైకి వెళ్ళి దీన్ని చూసిపోయేట సాయంత్రం పూట సీకట్ల. ఇది ఏమ ప్రయత్నము? ఆ గుట్ట మీద కడితే అవుతుందా? ఆ గుట్ట మీద వాళ్ళకే ఆ కోల్డ్ స్టోరేజ్ వాళ్ళకో లేదా ఆ ప్రాసెసింగ్ వాళ్ళకో ఆ గుట్ట మీద వాడు కట్టుకుంటాడు ప్రైవేట్ వాడు. వీళ్ళు రైతులు కదా. రైతులు ముఖ్యమా దళారులు వ్యాపారులు ముఖ్యమా? నీకు నువ్వు రైతుల పక్షాన ఉంటావా దళారుల పక్షాన ఉంటావా? దళారులకే దిల్ భూములు. అందువల్ల రేవంత్ రెడ్డి నిజంగా నువ్వు ప్రాసెసింగ్ ప్లాంట్లు పెట్టాలంటే దిల్ భూముల్లో పెట్టు. ఇక్కడ మాత్రం అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడ ఫ్రూట్ మార్కెట్ ను తప్పకుండా నిర్మించాల్సిందే. రైతులను కూడా వదిలిపెట్టావా నీ కమిషన్ల కోసం? చివరికి రైతుల భూముల మీద కూడా నీ కన్నుబడితే ఏమైతుంది? ఈ రాష్ట్రం ఎటుపోతుందో ఒక్కసారి అలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ వేదిక నుంచి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. కబ్జాలకు కాదేది అన్నట్టు నువ్వు చివరికి రైతులను మార్కెట్ యార్డ్ భూముల మీద కూడా నీ దృష్టి పడ్డది. ఈ భూమి ఆల్రెడీ మార్కెట్ యార్డు మార్కెటింగ్ శాఖ నోటిఫై చేసింది. మార్కెటింగ్ శాఖకి భూములు అప్పచెప్పడం జరిగింది. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో 350 కోట్ల నిధులు సమీకరణ చేయడం జరిగింది. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో 1000 కోట్ల రూపాయలతో ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. దాన్ని ముందుకు తీసుకుపోండి. రైతుల భవిష్యత్తు ఆలోచించండి.